జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పర్యటన కొనసాగుతోంది. కన్నేపల్లి పంప్ హౌస్ సందర్శిస్తోంది బీఆర్ఎస్ నేతల బృందం. కేటీఆర్ నేతృత్వంలో ప్రాజెక్టులు పరిశీలిస్తోంది. కన్నేపల్లి పంప్ హౌస్ తర్వాత మేడిగడ్డ బరాజ్ను పరిశీలించనున్నారు నేతలు. కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గరకు వెళుతూ ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు చేశారు బీఆర్ఎస్ నేతలు. 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న లోయర్ మానేరు డ్యామ్ను పరిశీలించారు ఆ పార్టీ నేతలు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బద్నాం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ఫైర్ అయ్యారు. వర్షాలకు 10 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకుని మేడిగడ్డ బరాజ్ నిలబడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 100 టీఎంసీల నీరు వృధాగా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా కాళేశ్వరంలో పంపింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. కన్నేపల్లి పంప్ హౌస్ మేడిగడ్డ పరిశీలించిన అనంతరం హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు బీఆర్ఎస్ నేతలు. చెప్పండి, అసలు ఏంటి మీరు ఏం ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నారు ఈ టూర్లో? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సాగునీళ్ళు ఇచ్చేటువంటి ఏర్పాటు జరిగింది. అనుకోకుండా జరిగినటువంటి చిన్న రిపేర్ దాన్ని పూర్తి చేయకుండా ఇప్పుడు నీళ్లు మొత్తం కూడా పంపింగ్ చేసి అన్ని ఏరియాలకు గతంలో 7-8 సంవత్సరాల కాలం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు పంపింగ్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే మొత్తం నిన్న మేము ఎల్ఎండి చూసినాం. ఎల్ఎండిలో డెడ్ స్టోరేజ్ ఉంది. దాదాపు ప్రాజెక్టులు అన్నీ కూడా డెడ్ స్టోరేజ్ ఉన్నది. ఇప్పుడు నింపుతేనే రేపు మనం రైతులకు రక్షణ ఇవ్వగలుగుతాం అనేటువంటిది గతంలో ఉన్న అనుభవం ప్రకారం చెప్తున్నాం. నీళ్ళు ఉన్నప్పటికి కూడా ఇవ్వకుండా ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంది, అక్కడ నుంచి పంపు చేయొచ్చు. తర్వాత దీన్ని రిపేర్ చేయకుండా 6 నెలలు 7 నెలల పాటు కాలయాపన చేశారు. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చిన అప్పుడు మాట్లాడిన మాటలు ఏంది, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే పనికిరాదు, కొట్టుకపోయింది, లక్ష కోట్ల రూపాయలు మీరు గోదావరిలో కలిపినని మాట్లాడింది కదా. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిటారుగా నిలబడి ఉన్నది. ఏవైతే 2 పిల్లర్స్ 3 పిల్లర్స్ డ్యామేజ్ అయినాయో వాటిని చేయడం కోసం ఒక 100-100 crores మీరు ఖర్చు పెట్టి ఇప్పటికే ఒక సీజన్లో 18 లక్షల ఎకరాల దాకా పంటలు ఎండగొట్టారు. చాలామంది రైతుల ఆత్మహత్యలకు కారణాలైనరు. మళ్ళీ ఈ సీజన్లో కూడా నీళ్ళు లేకుండా వ్యవసాయాన్ని నాశనం చేస్తారా, రైతులను ఏం చేయదలుచుకున్నారు అనేటువంటిది ఇప్పుడు కరెక్ట్ సీజన్ కాదు. ఆగస్టు తర్వాత సెప్టెంబర్ అక్టోబర్లోనే వాటర్ పంపింగ్ చేస్తారు. గత వాటర్ ఇయర్లో కూడా ఇలాగే చేశారు. ఇప్పుడు కావాలని బీఆర్ఎస్ ఒక ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, రేపు వర్షాలు రాలేదనుకో ఏం చేస్తావు? వర్షాలు వస్తాయని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదా. ఇప్పుడు కావలసిన కడుపు నిండా నీళ్ళు ఉన్నప్పుడేమో పంపింగ్ చేయవు, రేపు వర్షాలు రాలేదు ఎట్లా ఏం చేస్తావు? వర్షాలు నిజంగానే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు రేపు వర్షాలు వస్తే కిందికి పంపించుకుంటాం. ఆ అవకాశం ఉండంగా చేతి నిండా మీరు రైతులను గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం కంకణం కట్టుకున్నారనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈరోజు రైతులకు ఒక మెసేజ్ ఇవ్వడం కోసమే మేము ఇక్కడికి టూర్ రావడం జరిగింది. ఇది కాళేశ్వరం విఫల ప్రాజెక్ట్ కాదు, అది ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అని చెప్పడానికే బీఆర్ఎస్ నేతలంతా ఈ టూర్ చేపట్టారు. ఇందుకోసం పూర్తిగా గోదావరిలో పారుతున్నటువంటి వరదను చూపించారు, కింద ఉన్నటువంటి ప్రాజెక్టుల్లో డెడ్ స్టోరేజ్ని చూపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇక్కడ నుంచి వాటర్ పంపింగ్ చేస్తే వచ్చే సమ్మర్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు, లేకపోతే కనుక చాలా ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. అవుట్ స్టూడియో.